జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో నిర్వహిస్తున్న 95వ సప్తాహ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సప్తాహ మహోత్సవ ప్రారంభ పూజలకు శ్రీకారం చుట్టారు. భారీ స్థాయిలో సప్తాహ మహోత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. లక్కవరంలో నిర్వహించే సప్తాహ మహోత్సవాలకు ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వారం రోజుల పాటు లక్కవరం ప్రజలందరూ కలిసిమెలిసి సప్తాహ మహోత్సవ పూజలు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. ఈ సందర్భంగా తొలి రోజు వందనపు సుధాకుమారి బృందంచే భగవద్గీత అధ్యయనాలు పఠనం, 18 అధ్యాయాల ప్రాముఖ్య, వాటి అర్థాలను తెలియజేసే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బృందాన్ని లక్కవరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో సీనియర్స్ విభాగంలో సుధాకుమారి విజేతగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 29వ తేదీన శృంగేరి పీఠంలో నిర్వహించిన భగవద్గీత పఠనంలో సైతం విశేష ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. 2022వ సంవత్సరం మే 21వ తేదీన మైసూరు దత్తపీఠంలో కళ్ళు మూసుకుని భగవద్గీత పఠనం చేయడంతో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పథకం సాధించడం లక్కవరం గ్రామానికి గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా టీవీఏ గోపాలంతో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. చాత్మని చలతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం మొదటి రోజు కావున ఈ రోజు 1 గంటకు మన లక్కవరం వాస్తవ్యులు వందనపు సుధా మరియు భగవద్గీ వేడుక వారిచే భగవద్గీత శ్లోకము దాని వ్యాకరణము అంటే అర్థం చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు భగవద్గీత చదువుతున్నప్పుడు మనకు అర్థం తెలియకపోయినా మనసు ఆనందంగా ఉంటుంది. చదువుతున్నది మీరు వినే ఉంటారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి మనం అంతా వచ్చి ఆనందింపజేస్తున్నామంటే వారు చేసే శుద్ధి అంటే నేర్చుకోవడం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని మీరంతా చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు మన లక్కవరం గ్రామంలో భగవద్గీత మరి రామకోటి సప్తాహ మహోత్సవంలో లక్కవరం మహిళా మండలి 7 రోజులు కూడా భగవద్గీత జరుగుతుంటది. ఆ భగవద్గీతలో భాగంగా మరి వందనపు సుధాకుమారి భగవద్గీతలో నైపుణ్యం సాధించి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ మెమరబుల్ భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పిన వారికి గోల్డ్ మెడల్ చూడటం జరిగింది. మరి గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు 2022 ఆగస్టు 14న అమెరికాలో డల్లాస్ లో తొలిసారి భగవద్గీత మీద దృష్టి పెట్టి యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు, ఆడ మగ భేదం లేకుండా మొట్టమొదట 12 సంవత్సరాల లోపు పిల్లలకి 2000 మందితో మెమరబుల్ భగవద్గీత చేయడం జరిగింది. అది నేను ప్రత్యక్షంగా కూడా చూడటం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఆనాటి మరి ప్రధానమంత్రి అక్కడ బైడెన్ గారు కూడా సందేశం పంపడం జరిగింది. అలాగే మన మోడీ గారు కూడా సందేశం పంపడం జరిగింది. ఆయన ఇప్పుడు 10,000 మందితోటి యాక్చువల్ గా భగవద్గీతని ప్రజల్లోకి తీసుకురావడానికి పడుతున్న తాపత్రయం అనేది మనం అనుకోవాలి. ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి పెడతారని ఆయన మరి అమెరికాలో చేసినప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనేది అమెరికాలో ఉన్న రాష్ట్రాల నుంచి అందరి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి 3 రోజులు భోజనాలు పెట్టి చేయటం అనేది ఆర్బుల్ అనమాట. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు 10,000 మందితో చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చూడండి. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇవ్వడం అంటే భోజనం అంటే అమెరికాలో మాట్లాడాలి. అటువంటి కార్యక్రమాన్ని ఆయన్ని మన తెలుగు బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయంతో ఆయన చేస్తున్నారు. అందులో భాగంగా మన ఊరు నుంచి మన వందన సుధా కుమారి మరి భగవద్గీతలో ఆవిడ మరి శ్రీనగరమ్మ సుప్రజ కూడా మరి భగవద్గీతలో మెమరబుల్ గా మరి ముందుకు రావడం జరిగింది. మరి మొన్న రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ పరిషత్ వారి ద్వారా ఉభయ జిల్లాల నుంచి కూడా మరి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందులో మన ఊరి నుంచి వందనపు సుధా కుమారి కూడా మరి ఫస్ట్ రావడం జరిగింది. ఆవిడకి లక్కవరం గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సుప్రజ కూడా ఈ భగవద్గీతలో మరింత ముందుకెళ్తుంది. మరి వారి టీం అంతా కూడా ఇప్పుడు డయాస్ మీద ఉన్నారు. దీని అందరికీ కూడా మన లక్కవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి మరి రేణుగా మీ అందరికీ తెలుసున్న లక్కవరం అమ్మాయి